తాండూరులో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్. వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లో విత్డ్రా గోల్మాల్ కలకలం రేపింది. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంక్ లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసి లక్షలలో స్వాహా చేశారు. దీనిపై తాండూరులో కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విశాలాక్షి అనే పేరుగల మహిళ కొన్ని సంవత్సరాల క్రిందట ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు చేశారు. అయితే మెచ్యూరిటీ గడువు ముగిసిన అనంతరం సదరు మహిళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. దీంతో బ్యాంకులో ఇంతకు ముందే విత్డ్రా చేసిన విధంగా చూపించడంతో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు అవాక్కయ్యాడు. దీంతో విశాలాక్షి అనే మహిళ బ్యాంక్ అధికారులను నిలదీయడంతో బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పైన అనుమానాలు రావడంతో బ్యాంక్ మేనేజర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన విశాలాక్షి మహిళతో ఫిర్యాదు తీసుకుని ఈ నెల 16వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు విశాలాక్షి అనే మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ గడువు ముగియడంతో బ్యాంకుకు రావడంతో విషయం వెలుగులోకి రావడం జరిగిందని తెలిపారు. దీంతో బ్యాంకులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2 ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన 6,04,000 రూపాయలను స్వాహా చేసినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈయనకు సహకరించిన వారు ఎవరెవరు ఉన్నట్లుగా విచారణ చేపట్టుతున్నట్లుగా తెలిపారు. డి శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ తాండూరు బ్యాంక్. 24 జూలైలో వచ్చాను ఇక్కడ లాస్ట్ ఇయర్. సో మాకేంటంటే 29th జూలై నాడు కస్టమర్ వచ్చేసి బాండ్స్ ఇట్లా మా ఉన్నాయి సార్ అని చెప్పేసి రెన్యూవల్ కోసం అని చెప్పి వచ్చి చూపిస్తే అది క్లోజర్ స్టేటస్లో కనపడ్డాయి మనకు. ఎందుకు క్లోజర్ ఉందా అని చెప్పేసి చూసి సరే మేము చూస్తాం సార్ మధ్యాహ్నం రండి అని చెప్పాము. సో తను చూసుకుంటే అది క్లోజ్లో కనపడ్డాయి. సో మేము ఎంక్వైరీ చేసింది, ఆయన కంప్లైంట్ ఇచ్చారు మనకి. ఇంకా నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చాక మేము ఎంక్వైరీ చేసాము. అది ఎంక్వైరీ చేస్తే ఒక బాండ్ 2024 సెప్టెంబర్లో క్లోజ్ అయింది. ఒకటి 2,89,000 సంథింగ్, 89 సంథింగ్ ఉంటుంది అది అమౌంట్. అది 2,89,000 క్లోజర్ బ్యాలెన్స్. అది ఇప్పుడు ఈ బాండ్స్ వచ్చేసి యాక్చువల్గా ఓల్డ్ బాండ్స్ 2008 అండ్ 2011. 2008 ఒకటి, 2011 ఒకటి బాండ్స్ అనమాట ఇవి. ఆ టైంలో డక్కన్ గ్రామీణ బ్యాంక్ ఆ టైం అనమాట. సో ఒకటి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో క్లోజ్ అయింది ఒకటి. సో ఇంకోటి చూసుకుంటే లాస్ట్ మంత్ జూలైలో క్లోజ్ అయింది అనమాట. అది విశాల అనే పేరు ఉంటుంది అనమాట. లేదు, ఒరిజినల్ కస్టమర్ పేరే విశాల అనమాట. విశాల అని పేరు, విశాలాక్షి అలియాస్ ఉంటుంది అది వాళ్ళిద్దరిది. సో అయితే ఎట్లా క్లోజ్ అయిందని చెక్ చేసుకుంటే వేరే సేమ్ ఇదే బాండ్స్ తోటి వేరే ఫ్యాబ్రికేటెడ్ అయినాయి బాండ్స్. డూప్లికేట్ మీన్స్ ఫ్యాబ్రికేటెడ్. ఇంకో బాండ్స్ తయారు చేసి నకిలీ బాండ్స్ సృష్టించి విత్డ్రా చేయటం జరిగింది. సో మాకు ఇంటర్నల్ ఎంక్వైరీ చూసామన్నమాట. ఎట్లా జరిగింది అని చూసుకుంటే మాకు ఏటీఎంలో విత్డ్రా అయిందనమాట. ఏటీఎంలో విత్డ్రా అయింది. ఎవరైనా చూస్తే ఇంతకుముందు 22 వరకు మన దగ్గర పనిచేస్తున్నారు. 22 to 24 అక్టోబర్ వరకు మన దగ్గర అవుట్ సోర్సింగ్ పర్సన్ ఒకటి పనిచేస్తున్నారు, ప్రేమ్ సింగ్ అనే అతను. మాకు ఆయన మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మేము కంప్లైంట్ రైజ్ చేసాం స్టేషన్ తోటి. ఇప్పుడు వికారాబాద్ పరిగి ఏఎంహెచ్ డిపార్ట్మెంట్ అంటారు, పరిగి తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు అతను. సో అతను డౌట్ వచ్చి మాకు ఏటీఎంలో విత్డ్రా ఆయన చేసినట్టు మాకు కనపడ్డది. సో అందుకని ఆయన పేరు మీద మేము కంప్లైంట్ రైజ్ చేసాం. ఇదే 2 బాండ్స్ మిస్ అయినాయి. మీన్స్ ఫ్యాబ్రికేట్ చేసి క్లోజ్ చేసిండ్రు. మాకు ఆయన మీద అనుమానం ఉంది, ఎందుకంటే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసిండ్రు కాబట్టి. ఒకటి 289 అనుకుంటా, ఇంకోటి 304 సంథింగ్ ఉంటుంది.
ఆ రెండు ఒకటే కస్టమర్. అంటే బాండ్స్ వచ్చేసి ఒకటే కస్టమర్, ఓకే. పేమెంట్ మటుకు డిఫరెంట్ ఉన్నాయి నేమ్స్. 3 లక్షలు ఎంత సార్? 3 లక్షలు. ఒక్క నిమిషం సార్. $2,89,000 మనకు కరెక్ట్ ఫిగర్ ఉండాలి. ఇంకోటి వచ్చేసి 3,15,000 315. సార్ ఇది మొత్తం తీయడానికా లేకుంటే మీకు డిపాజిట్? వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ 2008 ఒకటి కదా, 2008 ఒకటి, మళ్ళీ 2011 కదా. అప్పుడు ఒకటి తక్కువ అమౌంట్ 99,000 ఆటో రెన్యూవల్ అవుతున్నాయి అప్పటి నుంచి. ఆటో రెన్యూవల్ స్కీమ్లో ఉంది, వాళ్ళు రెన్యూ చేయించుకుంటూ పోతుంటారు అనమాట. సో అట్లా మనకి ఇది అదే పేరు మీద సృష్టించబడ్డది, అదే పేరుతోటి, అదే నంబర్ కూడా. అకౌంట్ తాండూరే. తాండూరు లోకల్ అంటే కరెక్ట్గా ఐడియా ఉండదు సార్. తాండూరు లోకల్, తాండూరు రెసిడెంట్ ఆఫ్ తాండూరు. మేము చేసింది మాకు డౌట్ ఇతని మీదే ఉంది, అందుకని ఈయన పేరు మీద ఫిర్యాదు చేశాను నేను. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి. అది రెండు కలిపితే 6 లక్షల చిల్లర వస్తుంది. 6,04,000 5,000 వస్తుంది అనమాట. రెండు ఫ్యాబ్రికేటెడ్ బాండ్స్ రెండు కూడా. ఇలా ఇంకేమైనా ఉన్నాయా సార్ మీ దృష్టిలో? ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేదు. మన బ్యాంకులో చాలా ఉంటాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే. అందుకే చూసాం మనకి, అందుకే కస్టమర్కి అయితే లాస్ రాకుండా చూస్తుంది బ్యాంక్. ఇప్పుడు అంటే ఎట్లా జరిగింది అనేది మాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, బాండ్స్ ఆయన దగ్గర ఉండగా ఎట్లా క్లోజ్ అయినాయని చూసాము. క్లోజ్ చేసినప్పుడు మాకు ఏటీఎం ద్వారా విత్డ్రా అయినట్టు ఐడెంటిఫై అయింది. సో ఏటీఎం ఎంక్వైరీ చేసాం, ఎవరున్నారని చూస్తే అప్పుడు మాకు ప్రేమ్ సింగ్ బాండ్ అనేది మీ బ్యాంక్ మీద ఒకటి ఉంటుంది సార్. అవును, సేమ్ అటువంటిదే ఇంకోటి బాండ్ మీద. దానికి కంపారిజన్ మీరు ఎట్లా గుర్తుపట్టారు? అది యాక్చువల్గా రైటింగ్ తోటి చూసాము. అది రైటింగ్ అతను ఆయన రైటింగ్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది ఒకటి. సో అది డూప్లికేట్ బాండ్స్ తోటి ఫ్యాబ్రికేట్ చేసి ఇదే నంబర్స్ తోటి విత్డ్రా చేసింది అనమాట. సేమ్ అంతే, మన బాండ్స్దే ఫ్యాబ్రికేట్ చేసిండ్రు. సిగ్నేచర్స్ అంతా ఫోర్జరీ చేసి, మేనేజర్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసిండ్రు. అంటే మనకు అకౌంట్ ఉంది కదా మన దగ్గర, అదే నెంబర్ కనపడుతుంది. సేవింగ్స్ అకౌంట్ సేమే ఉంది కాబట్టి పాసింగ్ మేనేజర్ చేయరు. పాసింగ్ మేనేజర్ చేయరు, అది ఆఫీసర్స్ పాస్ చేస్తారు కదా. పాస్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే అకౌంట్ ఉందా లేదా, అది యాక్చువల్గా బ్యాంక్ బాండే. బ్యాంక్ నుండి ఎట్లా మిస్ అయిందో ఇష్టం. మనకు డక్కన్ గ్రాండ్ బ్యాంక్ ఉంది కదా, ఓల్డ్ బాండ్స్ ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు. మిస్ చేసి అట్లా మిస్ప్లేస్ చేసి అట్లా కొట్టి, ఇప్పుడు ఇతను మనకు 22 నుండి 24 వరకు చేసిండు, 2 years చేసిండు. అందుకని ఈయన మీద అనుమానం వచ్చింది ఏంటి అనేది. ఏంటి అంటే మనకి ఇప్పుడు తెలంగాణ అయింది కదా, పాత డిస్ట్రాయ్ చేయమని ఉంటుంది, దానిలో ఏమైనా మిస్ప్లేస్ చేసిందా అనే డౌట్ వచ్చేసి మేము చేసినాం అనమాట. సో అందుకని అది మన వాళ్ళు ఏంటంటే అకౌంట్ నెంబర్ చూస్తారు, మ్యాచ్ అవుతుందా చూస్తారు. ఓకే పర్సన్ వచ్చింది కదా అని చెప్పేసి దక్కన్ బ్యాంకే బ్యాంక్. ఫస్ట్ మనకు 2006 నుండి దక్కన్ గ్రామీణ బ్యాంక్ కదా, 14లో మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు మొత్తం అమౌంట్ మొత్తం డ్రా అయిపోయింది సార్. బ్యాంక్ పే చేస్తాం, కస్టమర్కి లాస్ కానీయం, ఎందుకంటే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతినకూడదు కాబట్టి కస్టమర్కి ఇచ్చేస్తాను అమౌంట్. కస్టమర్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు, మన కస్టమర్స్కి విజ్ఞప్తి చేసి అంటే, బ్యాంకులో మీకు ఎటువంటి ఒక్క పైసా కూడా లాస్ రాదు. ఏ కస్టమర్కైనా కూడా మా కస్టమర్కి లాస్ చేయకుండానే చూస్తుంది బ్యాంక్ ఎప్పుడైనా కూడా. కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో లాస్ కాదు, అదొకటి 100% అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను బ్యాంక్ తరఫున. ఇంకోటి లాస్ట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి తెలియదు సార్, అట్లా మీ దృష్టికి మనం తీసుకురావాలా, అట్లా ఏమైనా ఉంటే కూడా చెప్తారేమో అని నేను ఎందుకంటే ఇదొకటి వాళ్ళు వచ్చినందుకు మీకు బయటపడతారు కొన్ని ఉంటాయి సార్, వాళ్ళకి అంటే ఇప్పుడు ఏంటంటే అటువంటిది మేము అలర్ట్గా ఉన్నాం. ఏమైనా బాండ్ వస్తే కరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకొని పేమెంట్ అయ్యేదానికి చూస్తాను అనమాట. ఇప్పటి నుంచి అలర్ట్గా ఉంది.
క్రాస్ చెక్ వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ నాట్ అనేది ఎంక్వైరీ చేసుకొని మా దగ్గర ఉన్న దాంతో మ్యాచ్ చేసుకున్న తర్వాతనే ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రేమ్ సింగ్ గతంలో కూడా ఒకటి ఉన్నట్టుంది సార్, అది బంటారంలో సంథింగ్ ఏదో ఉంది కానీ దానికి డీటెయిల్స్ నాకు కరెక్ట్గా ఐడియా ఉండదు. అదే దాని గురించి మనం వీ కాంట్ స్పీక్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లేమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన విశాలాక్షి అనే కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బు మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీ విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాపరేట్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలియవచ్చు. ఫిర్యాదు 16వ తారీఖున. అది ఇంకా బయటపడలేదు. ప్రజెంట్లో అయితే ఒక బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద ఇచ్చారు. ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా, రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేమ్ అని ఎలా చేశాడు సార్ అని అది ఇంకా తెలియాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, ఇప్పుడే చెప్పలేము.